For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, హఠా జోడి ఇది మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల లేదా వ్యాపారంలో కానీ ఎలాంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి, అలాగే దీని ద్వారా వశీకరణ కూడా చేసుకోవచ్చని మేము విన్నాము. ఇది ఎంతవరకు నిజం గురువు గారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరూ బాగుండాలి. గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఆతా జోడి. ఈ ఆతా జోడి ఏంటంటే 24/7 వర్క్ బాగా చేస్తుంది. ఎటువంటి వర్క్స్ అంటే ప్రతి మనిషిని కూడాను ఆకట్టుకున్నటువంటి ఒక శక్తి ఆతాజోడికి ఉంటుంది. ఆతాజోడి చూడడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వేరు ఎట్లా అంటే గరుడ పక్షికి ఉన్నవంటి ఒక కాలు ముక్కలాగానే ఇట్లా ముడుచుకొని ఉంటాయి. దాన్ని తీసుకురావాలి, దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, దాని ద్వారా ధనప్రాప్తి పొందాలంటే నేను చెప్పినటువంటి ఒక మంత్రాలతో 108 సార్లు జపం చేసుకుంటూ ఆ ఒక పూజ చేయాలి. వ్యాపారం మీకు డల్గా ఉందా, భూమి ఎవరైనా కబ్జా చేశారా, లేదా మీకు అప్పులు తిరిగి రావట్లేదా, లేదా మీకు చాలా కష్టాల్లో ఉన్నారా, మీకు అత్తగారి ఇంట్లో చాలా వేదనగా ఉందా, ఇంకా అనేక రకమైనటువంటి మల్టిమేట్ పర్సన్. మరి ఇంకేంటి అంటే మీకు భర్త ఇంకొక భార్యతో లైంగిక సంబంధంలో ఉన్నారా, లేదంటే మిమ్మల్ని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారా అని కొన్ని జరుగుతుంటాయి. సో ఇటువంటి రిలేటెడ్ పర్సన్స్ ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్ వర్డ్స్ ఏంటంటే బయట మనం చెప్పలేము. కాబట్టి ఇలాంటి దాన్ని అరికట్టడానికి ఎలా, ఈ కలియుగంలో మనం 10 మంది దగ్గరికి వెళ్ళి మా ఆయన అట్లా చేస్తున్నాడు, మా ఆవిడ ఇట్లా చేస్తున్నారని మనం చెప్పుకోలేము. ఏమండి, ఇంట్లో ఇలా జరుగుతుందని కూడా చెప్పుకోలేము. ఎందుకంటే అందరి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకన్నీ కూడా పరిష్కారం ఏంటంటే ఆతా జోడి చాలా ఇది ఉత్తర భారతంలో చాలా అరుదుగా మనకు దొరికేవంటి వస్తువు. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇంకా తక్కినవంటి ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది. అది తీసుకొచ్చిన తర్వాత దానికి చేయవలసిన వంటి నియమాలు, ఎటువంటి నియమాలు పాటించాలి, దానికి ఎటువంటి మంత్రం పట్టించాలి, మనం కింద మీరు స్క్రోలింగ్ అయిన నంబర్కి కాల్ చేస్తే నేను ఆ ఒక మంత్రాలు ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, పురుషుణ్ణి వశీకరణ చేసి ఆ అబ్బాయిని మనసు మార్చుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఇంకోటి అంటే చెడుగా కాకుండా మంచి కోసం ఉపయోగించాలి. అది చెడుగు పనికిరాదు. మంచి అద్భుతమైనటువంటి ఇది. తర్వాత ఎప్పుడైతే కూడా బాగా మద్యం తాగేవాడు, రోజు వచ్చి కొట్టడము, తిట్టడము, డబ్బులు తెలపడకపోవడం, ఇల్లంతకు అల్లరి చేయటం, అలాంటి వ్యక్తి కూడా ఈ ఆతాజోడి వశీకరణ బాగా పనిచేస్తుంది. దీని ఒక రకమైనటువంటి పదార్థము అన్నకుండా ఒక వేరు అంటే ప్రకృతి మనకు ఎన్నో ధనవంతుని మనకి ఇచ్చింది. కానీ మనకు దాంట్లో సంజీవిని కూడా ఇచ్చింది. ఏమా ఆ సంజీవినితోనే మనం ఎంతోమంది కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నారు. కాబట్టి అది కనుమగ్గున అయిపోయింది. ఇప్పుడు ఉన్నవంటి రేడియేషన్స్ పీరియడ్లో ఈ చెట్లు కూడా కనుమగ్గున అయిపోతున్నాయి. ఇప్పుడు 6G 4G 5G నెట్లు రావటం వల్ల ఈ అరుదైన వంటి పవర్ఫుల్ చెట్లు, పవర్ఫుల్ పక్షులు, కిరీటములు ఇవన్నీ కూడాను నశించిపోతున్నాయి. దాన్ని మనం కాపాడుకోవాలి. అయితే ఇక్కడ వశీకరణ కోసము ఈ యొక్క ఆతాజోడి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు దగ్గర పెట్టుకుంటే మీ భర్త మీ దగ్గరే ఉంటాడు, మీ దగ్గర పెట్టు మీ భార్య మీ దగ్గరే ఉంటుంది. బిజినెస్లో పెట్టుకుంటే జనం ఆకర్షిస్తుంది. మీరు ఇంకేదైనా చేయాలనుకున్నా అంటే మంచి పనికి వస్తామే, బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఏమా ఇది అమావాస్య రోజున పూజలో పెట్టాలి. పసుపు కుంకుమ వేయాలి, దాంట్లో అత్తరు పన్నీరు జావాదు వేయాలి. ఈ ద్రవ్యాలు వేసి ధూపము దీపము చూపించి నేను చెప్పినటువంటి మంత్రము 1110 సార్లు చదవాలి. ఆ మంత్రం మాకు ఇప్పుడు తెలియదు. ఆ మంత్రాన్ని మీకు మీరు కాల్ చేస్తే నేను ఆ మంత్రం భక్తులకు ఇవ్వటము, వాళ్ళకి ఒక మేలు కొలవడానికి ఇవ్వటానికి చేస్తాను. ఏమ్మా, సో ఆ మంత్రాన్ని విని
వీళ్ళు చక్కగా ఏకభుక్తాన్ని సేవించి ఒక్కరోజు అమావాస్య రోజున, ప్రతి అమావాస్య రోజు అమావాస్య ఒక రోజున ప్రత్యేకంగా మీరు కూర్చొని స్వామికి విశేషమైనటువంటి ఆ మంత్రాన్ని జపిస్తూ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితము. ఇటు ధన వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, వ్యాపారం జనాకర్షణ, తర్వాత ఆరోగ్యం, ఇది ఇంకొకటి ఏంటి సంసారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల శుభ ఫలితం లభిస్తుంది. అంటే అది భగవంతుడు ఇచ్చినవంటే ఆతా జోడి ఒక పవర్ఫుల్. అది మనం ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? బ్రహ్మచర్యం పాటించాలమ్మా, ఉపవాసం పాటించాలి, చాలు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురుగారితో మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. అలాగే గురుగారిని కలవాలనుకుంటే ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మళ్ళీ తిరిగి గోపురం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.